శాంతి భద్రతలు బలంగా ఉంటేనే తెలంగాణకు పెట్టుబడులు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ పోలీస్ రీట్రీట్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పోలీసులు పరిష్కరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు పోలీసుల సహాయం కోసమే చూస్తారన్నారు. ఇక ప్రజల పట్ల పోలీసులు ఎప్పుడు సానుభూతిగా ఉంటారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. అవగాహన చేసుకోవడానికి కొంత సమయం కావాలి. చాలా సందర్భాలలో సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరిద్దామని పరిగెత్తుతాం. ఆ పరిగెత్తడం వల్ల సమస్య పరిష్కారం కాకపోనో అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. నా దృష్టిలో ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత ఉపద్రవం మీకు ముంచుకొచ్చినా పోలీసు శాఖకు ఉండవలసిన, అధికారికి ఉండవలసిన సంవయనం ఏంటంటే మొట్టమొదట సమస్యను అర్థం చేసుకోవడంలోనే 50% ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు. మీకు ఎదురైన సమస్య ఏందో మీకు అర్థమైతే, మీకు ఎదురైన సమస్యలో ఉన్న లోతును మీరు అవగాహన చేసుకుంటే మీరు సమస్యను పరిష్కరించడం సులువు అవుతుంది. సమస్యనే మీకు అర్థం కాలేదు కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా వేగంగా కదిలినాము అని అంటే అది ఎక్కడికి దారితీస్తుందో మీకు తెలియదు. అందుకే ఈరోజు మీరు వివిధ అంశాలకు సంబంధించి 6 వర్టికల్స్ కింద సైబర్ క్రైమ్ కావచ్చు, నార్కోటిక్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మీ స్టాఫ్ ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మీరు కొన్ని గ్రూపులుగా అధికారులు దాదాపుగా 245 మంది అధికారులు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. ప్రతి ఒక్క వర్టికల్కి ఒక డీజీపీ క్యాడర్ ఆఫీసర్ హెడ్ చేస్తూ మిగతా ఇందులో ఆసక్తి కలిగిన ఆఫీసర్లందరూ కూర్చొని మీరు ఆ సమస్య లోతును విశ్లేషించి సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలని కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. లాస్ట్ 2 years నుంచి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, మార్పులు మేము చూస్తున్నాం. అంతకుముందు మోర్ దెన్ 50-55 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు పోస్టింగ్ లేకుండా చీఫ్ ఆఫీస్లో, డీజీపీ ఆఫీస్లో ఉండేవాళ్ళు, పోస్టింగ్ లేకుండా. అట్లాంటిది పోస్టింగ్ లేకుండా ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఉండడానికి వీల్లేదు. ప్రమోషన్ టైం వచ్చినప్పుడు అందరికీ ప్రమోషన్ ఇవ్వవలసిందే, 2-3 ఏళ్ళు తర్వాత మార్చవలసిందే అన్న ఉద్దేశంతో మీరు తీసుకున్నటువంటి ఒక రకంగా విప్లవాత్మకమైన చర్య అని చెప్పొచ్చు. లాస్ట్ 2 yearsలో అట్లా పోస్టింగ్ లేకుండా డీజీపీ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎవరూ లేరని చెప్పడానికి గర్విస్తున్నాం, సంతోషిస్తున్నాం సార్. ఈ ప్రజాస్వామ్యంలో పోలీసులు అన్నది ఇంత కఠినమైనటువంటి ఉద్యోగం తెలుసు మనకు. ఫోమ్గా ఉండాలి, కంపాషనేట్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, అట్లనే కొంత సానుభూతిని ప్రవర్తించాలి. అవసరం ఉన్నప్పుడు సమయాన్ని పాటించాలి. అదే సమయంలో అసర్టివ్గా ఉండాలి, రిస్ట్రెంట్ మెయింటైన్ చేయాలి, వెంబడి డిసిషన్ తీసుకుంటూ ఉండాలి. అట్లాగే రిఫ్లెక్టివ్గా ఉండాలి, అంటే చేయాలన్నా వద్దా అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి పడని విషయాలు అయినప్పుడు కూడా ఎంతో కష్టపడి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. దానికి అందరికీ కూడా ఒకసారి లాస్ట్ 5-6 months నుంచి చేస్తున్నటువంటి చూస్తుంటే ముఖ్యంగా ఒక బందోబస్తు తర్వాత ఒక బందోబస్తు, ఒక బందోబస్తు తర్వాత ఇంకో బందోబస్తు, అటు ఎలక్షన్లు కావచ్చు, సమ్మక్క సారలమ్మలు కావచ్చు, గ్లోబల్ సమ్మిట్లు కావచ్చు, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి మెస్సీ విజిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటువంటి ఆఫీసర్లు చాలా కష్టపడ్డారు కాబట్టి వాటిని ఎట్లాంటి సమస్యలు లేకుండా పూర్తి చేయగలిగినాం.